రైలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గూడూరులోని బొగ్గుల దిబ్బ ప్రాంతానికి చెందిన తాళ్లూరు అనిల్ కుమార్, తాళ్లూరు సునీల్, షేక్ కాలేషా అనే ఒకే కుటుంబానికి చెందిన నిందితులు ముఠాగా ఏర్పడి గూడూరు, నెల్లూరు, కావలి పరిధిలో చైన్ స్నాచింగ్లు, బ్యాగ్ లిఫ్టింగ్లకు పాల్పడుతున్నట్లు నెల్లూరు డీఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు. నెల్లూరు, గూడూరు ఆర్పీఎస్ఐల నాయకత్వంలోని 2 ప్రత్యేక పోలీస్ బృందాలు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుంచి 8 కేసులకు సంబంధించిన 104 గ్రాముల బంగారు ఆభరణాలు, 180 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విజయవంతంగా ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న ప్రత్యేక పోలీస్ బృందాలను రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు. మా రైల్వే ఐజీ శ్రీమతి రాజ్కుమారి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రైల్వే డీఎస్పీ నేను మా నెల్లూరు ఐఆర్పీ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ పాత నేరస్తుల కోసము పాత నేరస్తుల మీద నిఘా ఉంచడం అయింది. దాంట్లో భాగంగా ఇద్దరు ఆర్పీఎస్ఐస్తో నెల్లూరు ఆర్పీఎస్ఐ హరిచంద్ర, గూడూరు ఆర్పీఎస్ఐ నారాయణతో 2 టీమ్స్, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంటే గూడూరు, నెల్లూరు, కావలి ఈ సర్కిల్ పరిధిలో నేరాలు పాల్పడుతున్న వివిధ ఈ నేరస్తుల గురించి నిఘా ఉంచడం అయింది. దాంట్లో భాగంగా ఈ గూడూరులోని బొగ్గుల దిబ్బ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తాళ్లూరు అనిల్ కుమార్, ఈ తండ్రి పేరు రాంబాబు, రెండవడు తాళ్లూరు సునీల్, ఈ తండ్రి పేరు రాంబాబు. వీళ్ళిద్దరూ ప్లస్ ఇతని తమ్ముడు షేక్ కాలేషా, ఇతను బాల నేరస్తుడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళు బ్యాగ్ లిఫ్టింగ్స్ చేస్తూ ఉంటారు, చైన్ స్నాచింగ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అరెస్ట్ అయిన ఈ అనిల్, కాళేశ మరియు సునీల్ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళ ఫాదర్ గతంలో ఈ రైల్వే దగ్గర డెడ్ బాడీస్ అవి తీసేవాడు వీళ్ళ ఫాదర్. దీంతో వాళ్ళకి కుటుంబంలో సరైన ఆదరణ లేకుండా వీళ్ళిద్దరూ వేగాబాండ్స్కి తిరగడము. వీళ్ళు గతంలో కూడా ఇంకొల్లులో ప్రకాశం జిల్లా ఇంకొల్లు, మళ్ళీ గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా వివిధ నేరాలకి పాల్పడడం జరిగింది. వీళ్ళని మా 2 టీమ్స్, నెల్లూరు ఎస్ఐ నారాయణ వాళ్ళ టీము, మళ్ళీ గూడూరు ఎస్ఐ నారాయణ టీము, మళ్ళీ నెల్లూరు ఎస్ఐ హరిచంద్రన టీము, 2 టీమ్స్ కలిసి వాళ్ళు చాకచక్యం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సుమారు 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం. ఈ 2 వస్తువులు, ఈ బంగారు, వెండి, ఈ గూడూరుకు సంబంధించిన 5 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 3 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 2 కేసెస్, కావలికి సంబంధించిన 1 కేసు, మొత్తం 8 కేసుల్లో 8 కేసులు అంటే బ్యాగ్ థెఫ్ట్కు సంబంధించింది, చైన్ స్నాచింగ్ సంబంధించిన 8 కేసుల్లో ఈ 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండిని రికవర్ చేయడం జరిగింది. ఈ సమర్థవంతంగా పనిచేసి ఈ ముగ్గురు నిందితుల్ని పట్టుకున్న మా టీం నందరినీ అభినందించడం జరిగింది. రైల్లో ట్రావెల్ చేయడం అనేది చాలా వరకు తగ్గింది. పూర్తిగా 80% అయితే సౌత్ ఇండియాకి ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి. కేరళ కానీ, కర్ణాటక కానీ, చెన్నై కానీ ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ మనం ఎక్కువగా చెక్ చేయడం వల్ల అవి తగ్గి మీరు అన్నట్టు వేరే మార్గాల్లో వెళ్తాము. ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గాయి. 80% వాటిని తగ్గించగలిగాయి. ఈ ఒరిస్సా, వైజాగ్, విజయవాడ ఈ రూట్ నుంచి కాకినాడ, ఇట్లా బెంగళూరు, ఇట్లా కాకినాడ, కేరళ పోయి తమిళనాడు, చెన్నై పోయే ట్రైన్స్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తాను. అంటే ఆల్మోస్ట్ అక్కడి నుంచి వచ్చే ట్రైన్స్ అంతా జనరల్ కోర్సెస్ అన్నీ చెక్ చేస్తాను. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్లో ఇప్పటి నుంచి వచ్చిన వరకు 54 కేసెస్ రిజిస్టర్ చేసింది. అంటే ఇది ఒంగోలు, చీరాల కలిసి ఇక్కడ కలిసి మొత్తం 54 కేసులు. ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో ఆల్మోస్ట్ చాలా మంది అంతా రిమాండే ఉన్నారు. 2-3 months రిమాండ్ ఇస్తూ ఉన్నారు. దాంట్లో ఆ పూరి ఎక్స్ప్రెస్, కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి. దానిలో ఖచ్చితంగా నిఘా పెడతాం.